గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాయిస్ ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందా? ఏంటి వాయిస్ ఏమన్నా చేంజ్ అయిందా? చాలా చేంజ్ అయిందా? బికాజ్ ఏంటంటే ఇప్పుడు మాకు అసలు క్యూట్గా ఎక్కడ కనిపించట్లేదు. ఒకప్పుడు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకున్నది మేము అనలైజ్ చేస్తాం కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈయన అని చెప్పి, ఒక మంచి లవర్ బాయ్ అవుతారు ఇన్ ఫ్యూచర్ అని అనుకుంటే మొత్తం కంప్లీట్ బేస్ కూడా అవ్వచ్చు అండి. ఇప్పుడు కూడా ఆలోచించాలి. లవర్ క్యారెక్టర్ చేస్తాను ఇప్పుడు కూడా. రామ్ కామ్స్ చేయాలి నాకు, చాలా అలా ఉన్నాయి నాకు రామ్ కామ్స్ చేయాలని. సో యా, బట్ ఏదో బిల్డ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, ఒక ఆరా అలా బిల్డ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది మెల్లమెల్లగా. వస్తుందేమో అలాగే ఎక్స్పీరియన్స్తో పాటు ఆ ఆరా కూడా వస్తుందేమో మోస్ట్లీ. ఐ డోంట్ నో, ఇది కాన్షియస్గా బిల్డ్ చేసుకున్నట్టయితే అసలు కాదు. బట్ సంథింగ్ విక్రమ్లో ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది, ఒక ఐ మీన్ చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, దాని తర్వాత ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది, సంథింగ్ ఒక యూనిక్ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. మీకేంటి, మీకు ఇన్ని ఏళ్లలో ఈ జర్నీ మొత్తంలో ఏమన్నా విక్రమ్ కొంచెం యూనిక్గా అనిపించిందా? కొంచెం యూనిక్గా అనిపించిందా? చాలా, అంటే వాళ్ళు యూనిక్ బట్ స్టిల్ అట్ ద సేమ్ టైం మనం చూసిన క్యారెక్టర్, నేను రియల్ లైఫ్లో చూసిన క్యారెక్టర్, రియల్ లైఫ్లో వినిన క్యారెక్టర్. అంటే విక్రమ్ ప్లే చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నమ్మడానికి నాకే చాలా కష్టమైంది. అంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఫిక్షన్ బిట్వీన్ దీక్షిత్ అండ్ విక్రమ్ అన్నమాట. సో బట్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండ్ ఆల్సో వెరీ ఐ ఓపెనింగ్ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు. ఐ థింక్ యా. అండ్ బిగినింగ్ డేస్లో నాకు తెలిసి ఈ క్వశ్చన్ వినుంటారు, మీకు ఏమన్నా అనుష్క శెట్టి గారు ఏమన్నా రిలేటివ్ అవుతారా? విన్నారా? బికాస్ షీఈ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ యు ఆర్ ఫ్రమ్ కర్ణాటక. శెట్టి దీస్ థింగ్స్ విన్నారా ఏమన్నా? అలాంటిది మేబీ ఫన్ పార్టే, నో రిలేషన్ ఎట్ ఆల్, ఏ యాంగిల్లో కూడా. లైక్ ద ఓన్లీ రిలేషన్షిప్ ఐ హ్యావ్ ఇస్ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ టు హర్. దట్స్ ద ఓన్లీ రిలేషన్షిప్. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అంటే నేను యాక్టర్, ఆమె యాక్ట్రెస్ అంటారు అనుకున్నా కానీ గ్రేట్ యాక్ట్రెస్ అంటే ఫ్యాన్ అన్నారు. గ్రేట్ యాక్ట్రెస్ అండ్ యా, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్. యా, దట్స్ ఓన్లీ కనెక్షన్ ఐ హ్యావ్ విత్ హర్. నైస్. సో లాస్ట్ టైం ఐ మీన్ దసరా టైంలో కలిశారు, మీడియా అందరినీ ఇక్కడికి వచ్చి మాట్లాడారు. అప్పటికే అనుకున్నాం ఏంటి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి. బెటర్ దెన్ చాలామంది యాక్ట్రెసెస్ చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా రావట్లేదు అంత ఫ్లూయెంట్గా, కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, తెలుగు అనేది కష్టం. బట్ మీరు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేస్తారు. ఏంటి కన్నడకి తెలుగుకి ఏమన్నా కొంచెం ఉందా, సిమిలారిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయి మీకు లాంగ్వేజ్లో? అంటే లిపిలో ఉంటుంది, సిమిలారిటీస్ లిపిలో ఉంటుంది. కన్నడ రిటర్న్ లాంగ్వేజ్ చూడడానికి 60-70% వరకు సేమ్ అంటే కొంచెం చేంజెస్ ఉంటుంది కానీ చదవచ్చు అలా. బట్ మాట్లాడడానికి వస్తే కొంచెం లేదు. తెలుగు ప్రొనౌన్సియేషనే వేరే, కొంచెం కన్నడ ప్రొనౌన్సియేషన్సే వేరే ఉంటుంది. ఒక్కొక్క వర్డ్ ఉంటుందేమో, బట్ నాట్ వెరీ సిమిలర్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా తెలియదులే, ఐ డోంట్ నో. యా, అండ్ నేర్చుకున్నాను. ఇట్స్ బీన్ 5 years that I've been working here. 5 years నుంచి వర్క్ చేస్తున్నాను, సెట్లో ఉన్నాను, మాట్లాడుతున్నాను. అండ్ ఆల్సో డబ్బింగ్ చేస్తున్నప్పుడు కరెక్షన్ చేస్తారు కదా, నేనే డబ్బింగ్ చెప్తున్నాను. సో అప్పుడు కరెక్షన్ చేస్తారు కదా, ఇదన్నీ చాలా మాట్లాడి అలవాటు అయిందనమాట. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ షుడ్ టాక్ బై నౌ. ఐ థింక్ లెర్నింగ్ మోడ్ ఎప్పుడు ఆన్లో ఉంచుకుంటున్నట్టున్నారు. ఖచ్చితంగా లెర్నింగ్ మోడ్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. యూ లెర్న్ థింగ్స్. And also I believe that you can, just keeping that kind of an attitude, you can learn a lot of things. Yeah. అండ్ మీసాలు ఏంటంటే ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ ఇంకొక పవర్ఫుల్ క్యారెక్టర్ ఏమన్నా రెడీగా ఉందా? చేస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా లుక్లో ఉన్నాను యాక్చువల్గా. దసరాకి ఇప్పటికీ వచ్చిన మార్పులు ఏంటి మీలో? స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్, ఆలోచన వైజ్ చూడడానికి చాలా మార్పులు వచ్చినాయి. అందుకే కదా నేను అంటున్నాను. తెలియదు, కొంచెం ఏజ్ అయిందనమాట. కొంచెం ఐ మీన్ మాట్లాడుతున్నప్పుడు లైక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది నాకు తెలిసి ఈవెన్ ఫీమేల్ యాంకర్స్ వచ్చి సరదాగా మీకే పికప్ లైన్స్ 2-3 వేసి ఉంటారు. ఇప్పుడు మొత్తం మారిపోయారు కొంచెం. ఒక చాలా జనరలైజ్ చేస్తున్నారు. ఇలాంటి విషయంలో జనరలైజ్ చేయకూడదు. ఎవరు పికప్ లైన్ ఏం వేయలేదు, వేయలేదు. తర్వాత ఫీల్ అయ్యి ఉంటారు, సరైన పికప్ లైన్ దొరకలేదని. బట్ మీరు ఐ మీన్ ద గర్ల్ ఫ్రెండ్కి అయితే ఇప్పుడు మీరు రష్మిక గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో మిమ్మల్ని అడగమని కొంతమంది అమ్మాయిలు పంపించారనమాట. అంటే వాళ్ళు ఫ్యూచర్లో అప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి, మీరు సింగిల్ అని చెప్పుకుని తిరుగుతున్నారు కదా, నాకు తెలీదు మీరు సింగిల్ అనే చెప్తున్నారు బయట. మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను కాబట్టి నేనే చెప్పుకొని అంటే అలా సింగిల్ అని ప్రెసెంట్ మీరు పబ్లిక్ స్టేటస్లో, పబ్లిక్ ప్రొఫైల్లో సింగిల్ అని చెప్తున్నారు కాబట్టి చాలా మంది అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి. సో వాళ్ళు మీ గురించి ముందు ఒక డైలాగ్ ఉంది కదా ఇందులో, నాట్ మై టైప్ అని. సో ఏంటి మీ ప్రొఫైల్ ఏంటి, మీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అంటే మీ ఏ టైపు అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళు, ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అని.
వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు నాకు యాక్చువల్లీ. నోట్స్ చేసుకుంటారా మళ్ళీ చెప్తే ఫోన్ తీసుకుంటున్నారు నోట్ చేస్తాం ప్రతిదీ. ఇది ఒక వాళ్ళకి ఐ మీన్ ఇప్పుడు వచ్చే ఒక 10 minutes ఏంటంటే వాళ్ళ కోసం అనమాట. ఇది జస్ట్ ఫీమేల్స్ ఎవరైతే బయట ఫ్యాన్స్ ఉన్నారో టైప్ గీప్ ఏం లేదండి. అప్లికేషన్స్ వెరీ ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైప్. ఐ బిలీవ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటేనే ప్రాబ్లం అనిపిస్తుంది నాకేమో. ఎందుకంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్. దెర్ ఈస్ ఆల్వేస్ సమ్ ఇంపర్ఫెక్షన్ అండ్ దెర్ ఈస్ సమ్ నాట్ ఎవ్రీ బాక్స్ యూ కెన్ టిక్. సో ఐ ఫీల్ లైక్ ఇట్ షుడ్ హ్యాపెన్. అది అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది దిస్ ఈజ్ ద రైట్ వన్ అని అనిపిస్తుంది. మా వైబ్ మ్యాచ్ అవుతుంది, ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కూడా మనం ఎప్పటి నుంచో తెలిసేమో అని ఒక రకంగా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐ థింక్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ విల్ నోటీస్ అండ్ ఇట్ ఈవెన్చువలీ హ్యాపెన్. ఇఫ్ ఐ హ్యావ్ దిస్ మైండ్ సెట్ ఆఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అనిపించినప్పుడే కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. సేమ్ విక్రమ్ అదేం పర్సనాలిటీ. విక్రమ్ కంప్లీట్ వేరే. విక్రమ్ హ్యాస్ దిస్ పర్స్పెక్టివ్. విక్రమ్కి అమ్మాయి అంటే ఇలా ఉండాలి, కొన్ని బాక్స్లు టిక్ అవ్వాలి, కొన్ని పాయింట్స్లు ఉన్నాయి. సో అలాంటి అది టిక్ అవుతేనే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు. సో విక్రమ్ హ్యాస్ హిస్ ఓన్ థింగ్స్. సో మీరు ఐ మీన్ మీదైతే నాట్ యువర్ టైప్ అనే డైలాగ్కి మీకు కంప్లీట్ ఆపోజిట్ ఉన్నారు. మీరు అలా పెట్టుకోకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలని సంథింగ్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి అన్నట్టు మీరు చాలా క్లియర్గా ఉన్నారు. బట్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు నిజంగానే మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి అప్పటికప్పుడు మ్యాచ్ చూసేవారు. ఈవెన్ కొన్నిసార్లు అయితే పెళ్లిలో డైరెక్ట్ చూసుకున్నాం. దాని మీద సినిమా కూడా వచ్చింది, అల్లు అర్జున్ గారి వరుడు అని. డైరెక్ట్ పెళ్లిలోనే చూసుకుని అప్పటికప్పుడే తాళి కట్టి అప్పుడే తెలుసుకునేవారంట. అంతకుముందు అసలు పరిచయం కూడా ఉండేది కదా. సో ఇలాంటి కల్చర్ నుంచి ఇప్పుడు కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత నాట్ మై టైప్ అని చెప్పి సింపుల్గా విడిపోతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నాకేం అభిప్రాయమే లేదు దీని మీద. అంటే అప్గ్రేడేషన్ అంటారు అది. అంటే యూ నౌ హ్యావ్ చాయిసెస్. కమ్ ఆన్, నౌ మీకేం కావాలి, దట్ ఈస్ వై వీ హ్యావ్ ఫ్రీడమ్. అంటే మనకేం కావాలి, మనకేం నచ్చుతుంది, మనం ఏది తినాలి ఏది తినకూడదు, మనం ఏ బట్టలు వేయాలి ఏ బట్టలు వేయకూడదు, ఇట్ ఈస్ ఆల్ అవర్ చాయిసెస్. వెన్ వీ హ్యావ్ చాయిసెస్ అబౌట్ దీస్ థింగ్స్ దెన్ వై నాట్ వెన్ యూఆర్ చూసింగ్ అ పార్ట్నర్ కదా. మనం సింపుల్ థింగ్స్కే ఇంత చాయిసెస్ ఉన్నాయి. నాకు ఇది కావాలి ఇది కావాలి, ఈ పర్టికులర్ కలర్ కావాలి, ఇది అలా ఉన్నప్పుడు పార్ట్నర్స్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు నాకేది కావాలి అని క్లారిటీ ఉంటే అండ్ ఆల్సో ఆ ఫ్రీడమ్ ఉండడం, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్. నో ఫ్రమ్ like I'm not saying that is bad, this is good, or this is good, that is bad. I'm not comparing anything, but I feel like this is good thing. Like you have freedom to choose whom you want to live your life with. I think that is very very important. That freedom of choosing is very important. సో ఈ ఆన్సర్కి ఆల్మోస్ట్ నాకు తెలిసి అప్లికేషన్స్ ఫిల్ చేసి ఉంటారు, బట్ అది స్టాంప్ అంటించి కవర్ చేసి పోస్ట్ చేయాలి కదా మీ దగ్గర రీచ్ అవ్వాలంటే. సో దాని గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అప్పటివరకు మీ అడ్రస్ ఇచ్చేద్దాం. మీరే అడ్రస్ అన్ని ఇవ్వాలి. షార్ట్ లిస్ట్ చేద్దాం తర్వాత. నో ఇష్యూస్. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ట్యాగ్ చేస్తే అదే వస్తుంది ఆటోమేటిక్. అలా. సో డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? నో. ఇప్పుడు ఇందాకే అన్నారు ఎప్పుడో కలిసిన వెంటనే ఏదో It won't happen in the first sight. ఓకే, ఈవెన్చువల్లీ. Yeah.